అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. కనుగొంటిని చాలండి. నా హృదయానుసారుడైనటువంటి, నా ఇష్టానుసారైనటువంటి వ్యక్తి అని దావీదుని గురించి ప్రవచించెను. చిన్ని ప్రార్థన చేస్తానండి వాక్యం నిమిత్తం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఎంతవరకునైనా కొడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నైనా మరి గతించిన వారాలన్నీ కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు తండ్రి. మరొక సమయం మీ పాదాల చెంత మేము కూడుకోవడానికి కృపను అనుగ్రహించారు. ఈ సమయం శ్రేష్టమైనది నైనా. ఈ స్థలము చుట్టూ మీ కంచి వేసి కాపుతలు దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ మేలులు పొందుకుని లాగున ఆత్మీయమైనటువంటి వర్తమానాన్ని దయచేయండి. చదవబడిన లేఖన భాగాన్ని విరిచి వడ్డించండి. నీ బిడ్డలమైన మా వెనుకల్లో ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి మేము ఆశీర్వదింపబడాలి, నీ వాక్యాన్ని బట్టి మేము దీవింపబడాలి. ఈ సమయం ముందునైనా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీ ఆత్మచేత నింపండి. వెనగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దోసును మరుగుపరిచి దోసుని ముఖాంతరంలోంచి మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతమలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయం ముందు ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి మరి ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చదవబడినటువంటి అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నాం కనుక అందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే దావీదును గురించినటువంటి మాటను అపోస్తలుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నాము. తరువాత అతనిని తొలగించి, అంటే సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెస్సై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఎవరు ఇతను? దావీదు రాజుని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియమైన బిడ్డలారా. అయితే రాజులు, నాయకులు, పరిపాలకులు వీళ్ళందరిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకంలో నాయకులను ఏర్పాటు చేయడం, రాజులను ఏర్పాటు చేయడం, సింహాసనముల మీద వారిని కూర్చోబెట్టడం అంతా కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యముగా ఈ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దావీదును రాజుగా ఉండడానికి దేవుడే ఏర్పాటు చేస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. రాజుగా దావీదుని ఏర్పాటు చేయడం దేవునికి ఇష్టమైనది. దావీదు రాజు అవ్వడానికి గల కొన్ని లక్షణాలను, కొన్ని గుణాలను, కొన్ని అర్హతలను ఈ రాత్రికాల సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలుగా ఉండడానికి కూడా అర్హతలు ఉండాలి. అలాగే పరిపాలించేటటువంటి నాయకులకు కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలలో మొట్టమొదటిది ఏంటో తెలిసింది, దేవునికి ఇష్టమైన వాడుగా ఉండేటటువంటి వాడినే దేవుడు నాయకుడుగాను, పరిపాలకుడుగాను, రాజుగాను దేవుడు నియమించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాము. ప్రియమైన బిడ్డలారా, 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ ఉంటుంది చూడండి. సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త అయినటువంటి సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని వచ్చి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. ఎంతమంది సహోదరులు ఉన్నారండి దావీదుకు? 7 సహోదరులు ఉన్నారు. 8వ వాడు దావీదు గారు. సమూయేలును దేవుడు చెప్పాడు,
సౌలు నేను చెప్పిన మాట వినలేదు కనుక సౌలును రాజుగా ఉండడానికి నేను ఇష్టపడక సౌలును నేను విసర్జించున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి? యెషయా కుమారులలో ఒక అతన్ని రాజుగా నియమించని దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలుకు దర్శనం ద్వారాగా తెలియజేశాడు. సమూయేలు ఏం చేశాడు? యెషయా కుమారులలో ఒక అతన్ని దావీదుగా అభిషేకించడానికి తైలపు కొమ్ము తీసుకుని పోయి యెషయా దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా దగ్గరికి వచ్చిన తర్వాత యెషయా కుమారులందరినీ ఒక చోట కూర్చోబెట్టి వారిని అభిషేకించాలని సమూయేలు కోరుకుని యెషయా కుమారులను పిలవమన్నప్పుడు యెషయా ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి 7 కుమారుల్ని మరి సమూయేలు దగ్గరికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 7వ వచనం చూడండి, అదే 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుష్యులు లక్ష్య పెట్టువానిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను అన్నాడు. మొట్టమొదటి వాడు యెషయా కుమారులలో మొదటివాడు ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ మొదటి వాడిని ఏలీయాబుని మనం చూసినప్పుడు సమూయేలు ఏమనుకున్నాడు? ఇతడు చాలా అందంగా ఉన్నాడు, ఎత్తడిగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఇతడే దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి అని ఏలీయాబును చూసి సమూయేలు అనుకుంటే దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, మనుషులు కోరుకునే వాడిని నేను కోరుకోవట్లేదు. నాకేం కావాలి? వారి హృదయాలు కావాలి, హృదయంలో మంచితనం కావాలి, హృదయంలో న్యాయం కావాలి, ధర్మముగా నడిచేటటువంటి వ్యక్తి కావాలి, ఎదుటి వారికి ఉపకారం చేసేవారుగా ఉండాలి, ఎదుటి వారిని తృణీకరించకుండా ఎదుటి వారికి మేలు చేసేవారు కావాలి. అటువంటి వాడు రాజుగా ఉండాలి. కానీ ఎవరిని పడితే వారిని రాజుగాను, ఎవరిని పడితే వారిని అధికారిగా నియమించడానికి దేవుడు ఎక్కడా కూడా ఇష్టపడలేదు. ప్రియదేని బట్లారా, మరి మొట్టమొదటిగా సౌలును దేవుడు ఎన్నుకున్నప్పుడు సౌలులో ఏం చూస్తాడు దేవుడు? సౌలులో ఒక రాజు అయినటువంటి అధికారాన్ని చూశాడు. దేవుని మాట వింటాడు అని దేవుడు అనుకున్నాడు. కానీ దేవుడు చెప్పిన మాటను విననప్పుడు దేవుడు సౌలును కూడా విసర్జించి రాజుగా కాకుండా సింహాసనాన్ని దింపి దావీదుని సింహాసనం ఎక్కించడానికి ఏర్పాటు చేసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ వాడు వచ్చాడు చూడండి, రెండవ వాడు చూడండి ఒకసారి 8వ వచనం చూడండి. యెషయా రెండవ వాడిని అబినాదాబును పిలిచి సమూయేలు ఇతను రప్పింపగా అతడు యెహోవా ఇతను కోరుకోనలేదనను. అప్పుడు యెషయా సమ్మాను పిలవగా అతడు కూడా యెహోవా అతను కోరుకోనలేదనను. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని నేను కోరుకోలేదని చెప్పాను. ఎంతమంది? 7 పిలిచాడు సమూయేలు. అసలు సమూయేలు యెషయాకి ఎంతమంది కుమారులు ఉన్నారు? యెషయాకి 8 కుమారులు ఉంటే యెషయా ఎంతమందిని పిలిచాడు? సమూయేలు ఎదుటికి 7 పిలిచాడు. 8వ వాడిని ఎందుకు పిలవలేదు? 8వ వాడు రాజుగా ఉండడానికి అనర్హుడు అనుకున్నాడు యెషయా. ఎందుకంటే వీరికి నైపుణ్యాలు ఉన్నాయి, చదువు ఉంది, యుద్ధంలో నైపుణ్యత ఉంది. రాజుగా కావలసిన వాడికి ఏముండాలి? యుద్ధం చేసేటటువంటి బలం ఉండాలి, శక్తి ఉండాలి, చదువు ఉండాలి, మంచి ప్రావీణ్యత ఉండాలి. ఇవన్నీ కూడా యెషయా కుమారులలో 7 కూడా రాజు దగ్గర సౌలు దగ్గర నేర్చుకున్నటువంటి వారు. సౌలు సైన్యంలో ఉన్నటువంటి వారు కనుక వీరిని రాజుగా ఉండడానికి వీరు ఇష్టపడతాడు దేవుడు అనుకుని 7 పిలిచినా కానీ దేవుడు 7 కూడా కోరుకోలేదు. ఈ రోజున మనము చాలా మందిని కోరుకుంటూ ఉంటాం. వీడు నాయకుడైతే బాగుండు, వీడు అధికారి అయితే బాగుండు, వీడు మంత్రి అయితే బాగుండు, వీడు ముఖ్యమంత్రి అయితే బాగుండు, వీడు ప్రధానమంత్రి అయితే బాగుండు అని మనం చాలాసార్లు కోరుకుంటూ ఉంటాం. కానీ దేవునికి ఇష్టం అవ్వాలి, దేవునికి ఇష్టడుగా అతడు ఉండేటట్టుగా ఉండాలి, ప్రజలకు న్యాయం చేసేవాడు ఉండాలి, న్యాయమైన తీర్పులు తీర్చేవాడు ఉండాలి, పేదవారిని అనుగ్రహించేవాడుగా, పేదవారిని అభివృద్ధి చేసేవాడుగా ఉండాలి నాయకుడు అనేవాడు. అందుకే దావీదులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను ఈ రాత్రికాల సమయం జ్ఞాపకం చేసుకుంది. ఎందుకంటే రాజుగా ఉండదగిన వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి, విశ్వాసగా ఉండవాల్సిన కూడా కొన్ని లక్షణాలు ఉండాలి, క్రైస్తవుడిగా ఉండవలసిన వాడికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి, దేవుని మందిరంలో ఉండడానికి కూడా కొన్ని లక్షణాలు నీవు కలిగి ఉండాలి. అంతేగాని ఏదో వచ్చామమ్మా వెళ్ళామంటే అది కుదరదు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. చూడండి 10వ వచనం చదవండి, 11వ వచనం చదవండి. అప్పుడు సమూయేలు అడుగుతున్నాడు. సమూయేలుకు డౌట్ వచ్చింది. సమూయేలుకు డౌట్ వచ్చి
యెషయాని సమూయేలు అడుగుతున్నాడు, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని యెషయాని అడుగుగా అతడు ఇంకొకడు ఉన్నాడండి అయ్యా, అతడు కడసారి వాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎక్కువ ఎవరికి ప్రాధాన్యత ఇస్తామంటే మొట్టమొదటిగా పుట్టిన వారికి ప్రాధాన్యత ఇస్తాం. పెద్దవాడు అంటాం మనం. పెద్దవాడైనంత మాత్రాన అన్ని అర్హతలు అతనికి ఉండవలసిన అవసరత లేదు. మొట్టమొదటిగా ఉన్నంత మాత్రాన అర్హతలు ఉండని అవసరం లేదు. కానీ అర్హత కలిగిన వాడు చివరినున్నా కానీ ఆఖరినున్నా కానీ వాడికి మేలు కలుగుతుంది అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ లేఖనం మనకు తెలియచేయబడుతుంది. ఇక్కడ యెషయా ఏమంటున్నాడండి, ఇంకొకడు ఉన్నాడు కానివ్వండి, వాడు కడసారి వాడు, చిన్నవాడు ఏం చేస్తాడంటాడు చూడండి, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 బిడ్డల్ని సౌలు దగ్గర సైన్యంలోనికి పంపించి మంచి విద్యాబుద్ధులు చెప్పించి వారికి యుద్ధ నైపుణ్యం నేర్పించి యుద్ధంలో సైన్యంలో సైనికులుగా వారిని తర్ఫీదు చేసి యెషయా పంపించి ఆఖరి వాడైనటువంటి చివరి వాడైనటువంటి దావీదును మాత్రం యెషయా ఏం చేశాడండి, తన గొర్రెలను కాయడానికి గొర్రెల కాపరిగా పొలంలోనికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనము ఒక వ్యక్తిని చూసి మంచివాడు అనడానికి అర్హతలు ఏమీ అవసరం లేదండి. అతను నడుస్తున్న నడవడిక, మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న శాస్త్రాలను బట్టి అతడు ఎంత మంచివాడో మనము కోరుకోవచ్చు. దేవుడికి 7 నచ్చలేదు. దేవుడికి 7 నచ్చలేదు. కడసారి వాడని యెషయా ఏదైతే తృణీకరించాడో, చిన్నవాడని ఎందుకైతే తృణీకరించాడో, ఇటు గొర్రెలు కాయడానికి తప్ప దేనికి పనికిరాడని తండ్రి ఎలాగైతే ఆలోచన చేసి గొర్రెలను కాయడానికి పంపించాడో, అయినా కానీ దేవుడు అటువంటి వాటిని కోరుకుంటున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చదవండి 12వ వచనంలో, అతడు వాడిని పిలిపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరవాడునై ఉండెను. అతడు లోపలికి రాగానే, ఎక్కడికి రాగానేనండి, పొలంలో నుంచి వచ్చాడు. తండ్రి మనిషిని పంపించి పొలంలో ఉన్నటువంటి దావీదును ఇంటి దగ్గర రప్పించినప్పుడు ఇంటిలోనికి వచ్చేసరికి, కాళ్ళు కడుక్కొని ఇంటి గుమ్మంలోనికి వచ్చేసరికి, గుమ్మంలో అడుగు పెడతంతోనే, గడప దాటి అడుగు వేస్తుంటేనే దేవుడు సమూయేలు చెప్తాడు, ఇదిగో ఈడే నేను కోరుకున్నవాడు ఇతడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కోరుకున్నవాడు ఇతడే. అప్పుడు సమూయేలు ఏమనుకోవాలి, ఏంటి ప్రభువా నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, ఎంత మంచి మంచి విద్యాభ్యాసాలు ఉన్నవాళ్ళు, యుద్ధం చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళు, కత్తి తిప్పే దాంట్లో నైపుణ్యం ఉన్నవాళ్ళు, డాలు పట్టుకుని యుద్ధానికి వెళ్ళగలిగినటువంటి సత్తా ఉన్నవాళ్ళు, మంచి అందమైన వాళ్ళు, బలమైన వారు, ఎత్తరైన వారు చాలా మంది ఉన్నారు. ఈడోపు పొట్టోడు దావీదు ఎటువంటి వాడండి, పొట్టోడు, అంత బలం లేదు, అంత శక్తి లేదు. ఈడేంటి ప్రభువా నీకు రాజుగా ఉండడానికి అర్హతలు ఏమన్నా ఇతని దగ్గర అని సమూయేలు మనసులో అనుకున్నాడు. పైకి అనలే. దేవునిది అంటాడా? ఏమంటే దేవునితో ఎవరన్నా అనగలదువా? ఏంటి ప్రభు నీ చిత్తం ఏంటి, నీ గొడవ ఏంటి, నేను నీకు నచ్చలేదా, పక్కింటి వాళ్ళు నచ్చారా, నేను నీకు నచ్చలేదా, నా ప్రార్థన నీకు నచ్చలేదా, ఎవరో చేసే ప్రార్థన నీకు నచ్చుతుందా, వాళ్ళే నువ్వు దీవిస్తున్నా నన్ను దీవించడం లేదు, ఏంటి ప్రభు నీ ఉద్దేశం ఏంటని అప్పుడప్పుడు మనం మనసులో అనుకుంటూ ఉంటాం. ప్రార్థనలో కూడా అంటూ ఉంటాం, ఎన్నిసార్లు చేయాలి ప్రభు ప్రార్థన, ఎన్నిసార్లు మోకరించి నేను ప్రార్థన చేయాలి, నా అవసరత నువ్వు తీర్చడం లేదు, నా అక్కరత నువ్వు తీర్చడం లేదు అని అప్పుడప్పుడు మనం కూడా మనసులో తపన పడుతూ ఉంటాం, ఆలోచన పడుతూ ఉంటాం. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవునికి కావలసినటువంటి గుణ లక్షణాలు కొన్ని ఉన్నాయి, దేవునికి ఇష్టమైనటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. దేవునికి బాగా ఇష్టమైనటువంటి గుణ లక్షణాలు కనుక నీలో ఉంటే దేవుడు దావీదుని ఎన్నుకున్నట్టుగా నిన్ను కూడా ఎన్నుకుని, నిన్ను కూడా దీవించి, నిన్ను కూడా ఆశీర్వదించడానికి అయినా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్న సత్యాన్ని ఈ సందర్భం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు నిన్ను కోరుకోవాలండి, మనుషులు కాదా, మనుషులు కాదు. మనుషులు కోరుకుంటే నీకేమి ఇస్తారు? మనుషుల వల్ల నీకు ఉపకారం లేదు. మనుషుల సహాయము వ్యర్థము, దేవుడే నాకు సహాయం చేయును గాక అన్నాడు దావీదు. మనుషుల సహాయం వ్యర్థమని దేవుడు సహాయం చేయాలి, దేవుడు నిన్ను కోరుకోవాలి. దేవుడు నిన్ను కోరుకునేలాగా నీ ప్రవర్తన ఉండాలి, నీ పడికట్టు ఉండాలి, నీ మాట తీరు ఉండాలి, నీ నడవడిక ఉండాలి. నీ మనసులో ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను కూడా కోరుకుంటాడు. కడసారి వాడు, గొర్రెలు కోసుకునేవాడు, పొలాల్లో ఉండేవాడు, పొలంలో పనిచేసేవాళ్ళు ఒళ్ళు ఎలా ఉంటుందండి,
చేతులన్నీ కూడా చేతులన్నీ నలిగిపోయి ముఖమంతా ఎండిపోయి నల్లబడిపోయి అందం సందం లేకుండా పొలాలు వెళ్ళి వాళ్ళకి అందం ఉంటుందండి. బిల్డింగ్లో ఉండి ఏసీల కింద ఉండి ఫ్యాన్ల కింద ఉండి టౌన్లో ఉన్న వాళ్ళు అందంగా ఉంటారు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు కొద్దిగా అందంగా ఉండరు. కారణం ఏంటంటే పొలం పనులకి వెళ్తారు. పొలం పనులకి వెళ్ళేటటువంటి వ్యక్తి అందంగా ఉంటాడు? అసలు ఉంటాడండి? ఉన్నాడు. మరి దేవుడు ఎందుకు కోరుకున్నాడు దావీదును? కావాల్సింది ఏంటంటే దేవునికి దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణాలు దేవునికి ఉన్నాయి అని సత్యాన్ని మనం ఇందాక అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకున్నాం. రాజుగా కాకముందే, పెద్దవాడు కాకముందే, ఇంకా మంచి చెడ్డైనను తెలియకముందే దేవుడు యాకోబును కోరుకున్నాడు, ఏసావును ద్వేషించాడు. ఏసావును యాకోబుకు దాసుడుగా చేశాడు చిన్న బిడ్డలుగా ఉండగానే. అంటే మనసులో ఉద్దేశాలు, మనసులో తలంపులు తెలుసుకోగలిగినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే అన్నాడు, నేను కోరుకున్నవాడు ఈడే, నేను కోరుకున్న వ్యక్తి ఇతరే. ఈ రోజున మనము చాలామంది సోమవారం మనం ఓట్ల ఎలక్షన్లకు వెళ్ళి ఓట్లు వేస్తాం. ఏమనుకున్నాం? నేను కోరుకున్నవాడు ఈడానికి వేస్తాం, ఓట్లు వేస్తాం. మనం కోరుకున్నంత మాత్రాన అయిపోతాడండి? అయిపోతాడా? మంచి లక్షణాలు ఉండాలి, గుణాలు ఉండాలి, మంచి లక్షణాలు ఉండాలి, గుణ లక్షణాలు ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటి హృదయం ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటి తలంపులు ఉండాలి. అంటే అప్పుడే కదా రాజుగా ఏర్పాటు చేసింది దేవుడు. దేవునికి ఇష్టం అవ్వాలి ఏదైనాను, మనుషులకు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఇష్టమైంది కనుకనే దావీదును దేవుడు కోరుకున్నాడు. ఈ రోజున నిన్ను కూడా కోరుకుని నిన్ను దేవుని సన్నిధానంలో నిలబెట్టాడు దేవుడు. ఆయన రక్తంతో నిన్ను కడిగి, ఆయన రక్తంతో నిన్ను పవిత్రపరిచి, నీ పాపాలన్నీ తుడిచివేసి నిన్ను దేవుని సన్నిధానంలో నిలబెట్టినప్పుడు దేవునికి నువ్వు ఇష్టమైన వారుగా, ఇష్టమైన రీతిగా నీవు జీవించడానికి ఇష్టపడాలి. ప్రియదినబడారా. వెంటనే సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని దావీదు దగ్గరికి వెళ్ళి దావీదును రాజుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే దావీదులో ఉన్నటువంటి కొన్ని గుణ లక్షణాలు మనము ఈ రాత్రి కాల సమయం అందు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఆయనకు ఉన్నటువంటి గుణ లక్షణాలను మనము ఈ రాత్రి కాల సమయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని సన్నిధానంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చినప్పుడు దావీదు ఎందుకు దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు, ఎందుకు దేవుడు కోరుకున్నాడు, కోరుకుని దావీదుని ఎందుకు రాజుగా నిలబెట్టాడో కొన్ని విషయాలు మనము ఈ రాత్రి కాల సమయం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో కూడా దేవుడు కోరుకునేటువంటి లక్షణాలను మనం కూడా కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం చదువుదామండి. 2వ సమూయేలు 7వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. చూడండి, 2వ సమూయేలు 7వ అధ్యాయము 2వ వచనం చూడండి. 7వ అధ్యాయం 2వ వచనం. నేను దేవదారు మ్రాణుతో కట్టిన నగరి యందు నివాసం చేయుచుండగా దేవుని మందసము డేరాలలో నిలిచి ఉన్నదిగా, అనగా నాతాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోసిందంతయు నెరవేర్చుమనెను. ప్రియదినబడ్లారా, దావీదు హృదయంలో ఉన్నటువంటి ఒక గొప్ప విచిత్రమైనటువంటి కోరిక ఏంటో తెలుసా? దావీదు ఎక్కడ నివసిస్తున్నాడు? మందిరంలో నివసిస్తున్నాడు. మంచి మందిరంలో దేవుడు నివసిస్తున్నాడు. అక్కడే ఇంకో మాట ఉంటుంది, నేను దేవదారు మ్రాణులతో కట్టిన నగరి యందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలలో నిలిచి ఉంది. అంటే దేవునికి మందిరం లేదు ఆ రోజుల్లో. అప్పటికి దావీదు రాజు అయిన తర్వాత దావీదుకున్నటువంటి మనస్సు, దావీదుకున్న తలంపు ఎటువంటిదో తెలిసింది. నేను మంచి మందిరంలో, మంచి నివాసయోగ్యమైన మందిరంలో నివసిస్తున్నాను, కానీ దేవుని యొక్క మందస్సము డేరాల్లో ఉంది అని ఆలోచన చేసి దేవునికి మందిరం కట్టాలనేటువంటి ఆలోచన దావీదు కలిగి ఉన్నట్టుగా మొట్టమొదటి విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు రాజుగా అభిషేకింపబడిన తర్వాత దాదాపు 20 సంవత్సరాల వరకు దావీదు రాజుగా సింహాసనం మీదకి ఎక్కగలిగిందండి. దావీదును దేవుడు అభిషేకించాడు. సమూయేలు తైలపు కొమ్ము తీసుకెళ్ళి అభిషేకించాడు. అభిషేకించిన నాటి నుండి కూడా సౌలు దావీదును చంపడానికి సైన్యాన్ని వేసుకుని ఎక్కడెక్కడ తిరిగాడు. దాదాపు 10 సంవత్సరాల పాటు దావీదును చంపడానికి సౌలు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు ఆ ప్రయత్నాన్ని కూడా ఒమ్ము చేసినట్లుగా
యుద్ధాన్ని రాజు అయినటువంటి అభిషేకము పొందినటువంటి దావీదును చంపడానికి సౌలు చాలా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలలో దావీదును చంపడానికి చూసినా కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుని కోపదల దావీదు మీద ఉంది కనుక సౌలు ప్రయత్నాలను కూడా దావీదు తిప్పికొట్టి సౌలు ప్రయత్నాలను కూడా దేవుడు తిప్పికొట్టి దావీదును రక్షించినట్లు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాము. సౌలు దావీదును 10 సంవత్సరాలు తరిమి ఆఖరికి సమూయేలు 31వ అధ్యాయం, మొదటి సమూయేలు 31వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడికి దావీదును తరమడం మానేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, దావీదుకు ఉన్నటువంటి మంచి మంచి ఉద్దేశాలను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకులైనటువంటి నాకు కలిగి ఉన్న శ్రమను చూసి జ్ఞాపకం చేసుకొని దయచేసిన ఎడల రానియక బ్రతుకు దినములన్నిటను యెహోవానకు నీకు అప్పగింతునని నిబంధన చేసుకుంది ఒక తల్లి. ఎవరిని గురించి? సమూయేలుని గురించి నిబంధన చేసుకుంది. అటువంటి సమూయేలు చేత దావీదుకు దేవుడు అభిషేకాన్ని రప్పించినట్టుగా మనం చూస్తున్నాం. 2వ సమూయేలు 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇప్పుడు 2వ సమూయేలు 1వ అధ్యాయము 19 నుంచి 25 వరకు. ఇశ్రాయేలు భూషణము వారు ఉన్నత స్థలముల మీద అతులేరి ఆహాహా బలాఢ్యుడు పడిపోయిరి, ఫిలిస్తీన్ల కుమారు సంతోషింపకున్నట్లు, సున్నత లేని వారి కుమార్తెలు జయమని చెప్పకున్నట్లు ఈ సమాచారము గోతులో తెలియజేయకుడి, అస్కోలేని వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచెనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరు గల సేనను లేకపోవును గాక, బలాఢ్యులలో అవమానముగా పారవేయబడిను, తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డోలును పారవేయబడిను, అతుల రక్తం ఒలికింపకుండా బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు, ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులుగాను నెనరులుగా వారుగాను ఉండిరి, తమ మరణమైందనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే ఒడిగలవారు, సింహముల కంటే బలమైన వారు అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇది ఎవరి గురించి రాయబడిందంటే ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, సౌలు యొక్క కుమారుడు యోనాతాను గురించి ఈ మాట రాయబడింది. యోనాతాను ఏం చేశాడు? దావీదును సౌలు చంపడానికి వెళ్తున్న సందర్భంలో అన్ని సందర్భాల్లో కూడా యోనాతాను దావీదుకు మేలు చేసినట్టుగా, దావీదుకు ఉపకారం చేసినట్టుగా, సౌలు తండ్రి అయినటువంటి సౌలు దావీదును చంపడానికి వెళ్తున్నా కానీ దేవుడు ఏం చేశాడంటే యోనాతానుని ఏర్పాటు చేసి యోనాతాను ద్వారాగా దేవుడు దావీదును సంరక్షించినట్లుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. 2వ సమూయేలు 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలోకి నేను పోదునా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సమాచారం ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యాల్లో దేవుడు ఎందుకు చెప్పాడంటే దావీదు నా హృదయానుసారుడైనటువంటి దావీదు, నా ఇష్టానుసారుడైనటువంటి దావీదు అని చెప్పాడు. కారణం ఏంటో తెలుసండి, ప్రతి విషయంలో కూడా దావీదు దేవుని దగ్గర విచారణ చేసేవాడు. యుద్ధానికి వెళ్ళాలా ప్రభువా, యుద్ధానికి వద్దా అని అడిగి మరి యుద్ధానికి వెళ్ళేవాడు.
రెండవది దావీదు రాజు అయిన తర్వాత యోనాతాను కుమారునటువంటి తన శత్రువు కుమారుని తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దావీదు దేవుని దగ్గర విచారణ చేసేవాడు. 2 సమూయేలు 21వ అధ్యాయము మొదటి వచనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. 2 సమూయేలు 21వ అధ్యాయము మొదటి వచనం కూడా చదవండి. ఇక్కడ ఇంకా అర్థం అవుతుంది. దావీదుకున్నటువంటి మంచి మనసు, దావీదుకున్నటువంటి దేవునితో నడిచి దేవుని యొక్క మాటను విని దేవుడు చెప్పినట్టుగా జీవించేటువంటి ఒక జీవితాన్ని దావీదు కలిగి అంటే ప్రియమైన బిడ్డలారా, దావీదుకున్నటువంటి మంచి మనసు ఏమిటంటే శత్రువులను కూడా మిత్రులుగా చూసేటటువంటి మనసు దావీదు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సౌలైతే అనేక మందిని చంపాడు, అనేక మంది రక్తం ఒలికించాడు. దేవుడు చెప్పినది కాకుండా చెప్పనది కూడా సౌలు చేసేవాడు. అందుకే సౌలును దేవుడు విసర్జించినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అందుకే దేవుడు దావీదును ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే దావీదులో మంచి గుణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి. దావీదు మొట్టమొదటి నుంచి కూడా చేలోకి వెళ్ళి గొర్రెలు కాస్తున్నప్పుడు, పొలాల్లోకి వెళ్ళి గొర్రెలు కాస్తున్నప్పుడు కూడా వీణను సింపోను తీసుకుని చక్కగా వాద్యాలు వాయిస్తూ దేవుని పాటలు పాడేవాడు దావీదు. చెట్టెక్కి దావీదు దేవుని పాటలు పాడేవాడు. ఈ రోజున ఖాళీగా ఉంటే మనం ఏం చేస్తాం తెలుసండి, లేనిపోయిన మొగుసులు చెప్పుకుంటాం, లేనిపోయిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఖాళీగా ఉంటే ఈ రోజుల్లో దేవుని పక్కకు కాకుండా వేరే ఇతర కార్యక్రమాలన్నీ కూడా మనము అవలంబిస్తూ ఉంటాం. కానీ దావీదు ఏం చేసేవాడు తెలిసి గొర్రెలు కోసుకుంటూ చెట్టెక్కి దేవునిని స్తుతించేవాడు, దేవునిని ఆరాధించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు అంటే దావీదుకి కలిగి తెలుసు. యెషయా దేవుని నమ్మిన వాడు గనుక, యెషయా దేవునితో నడిచేవాడు గనుక, యెషయా దేవుడు యెహోవా దేవుడు అయినటువంటి ఈ యెహోవా దేవుడు యెషయాని కాపాడి భద్రపరిచాడు కనుక తన తండ్రి దేవుడు అయినటువంటి యెహోవా దేవుడిని ఆరాధిస్తూ గణపరుస్తూ దావీదు నిత్యము ప్రార్థనలు చేసేవాడు, పాటలు పాడేవాడు, చక్కని సంగీతాలు వాయించేవాడు. అంతే ఒకసారి సౌలుకి దురాత్మ పట్టినప్పుడు సౌలుకి వెంటనే దావీదు వెళ్ళి సితారా తీసుకుని వెళ్ళి సితారా వాయించేసరికి ఆ వాయిద్యానికి సౌలు మీద పట్టినటువంటి దురాత్మ వెళ్ళిపోయినట్టుగా కూడా మనము దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టమైన వారు అంటే ఎవరో కాదండి. దేవునికి ఇష్టమైన వారు అంటే ఎవరో కాదు, దేవుని హృదయాన్ని ఎరిగి నడుచుకునేవారని దేవుని గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. 2 సమూయేలు 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. 5వ అధ్యాయం 15వ వచనం చూస్తే మనం ఇక్కడ ఒక మాట చూస్తామండి. 5వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 17వ వచనం. 2 సమూయేలు 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. ఫిలిష్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకున్నట్టుకై ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలములకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు వచ్చి వ్యాపింపగా దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయిదనా, వారు నా చేతికి అప్పగింతవని యెహోవా వద్ద విచారించినప్పుడు పొమ్ము, నిస్సందేశంగా వారిని చేతికి అప్పగింపబడండి దేవుడు చెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనా దావీదు దేవుణ్ణి అడిగేవాడు, దేవుని దగ్గర కోరుకునేవాడు ప్రియమైన బిడ్డలారా. కనుక ఈ రాత్రి కాల సమయం ముందు ప్రియమైన బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవునితో ఉండడానికి మనం ఇష్టపడాలి, దేవునితో నడవడానికి మనము ఇష్టపడాలి. అటు రీతిగానే దేవుడు మన క్రియలను బట్టి, మన యొక్క ఉద్దేశాలను బట్టి, తలంపులను బట్టి మనము దేవుని గురించి మనం ఏం తెలుసండి, దేవుని మాట వింటూ దేవుని మాటను పాటిస్తూ మనము ముందుకు వెళ్ళినటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఇదే 2వ సమూయేలు గ్రంథంలోని 7వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. జ్ఞాపకం చేసుకుని, నేను అతనికి తండ్రి అయ్యుండును, అతడు నాకు కుమారుడై ఉండును, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని నేను శిక్షించదును. కానీ నిన్ను స్థాపించుటక నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమవునట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని దేవునికి స్తోత్రం కలుగును గాక.
దావీదుతో దేవుడు దావీదుకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, సౌలును తృణీకరించినట్టుగా, సౌలును శిక్షించినట్లుగా, సౌలును పాపము చేసినప్పుడు శిక్షించినట్లుగా దావీదును పాపము చేసినా కానీ నేను ఏం చేస్తానండి, శిక్షించును కానీ తన యొక్క సింహాసనాన్ని నేను కొట్టివేయును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు దావీదు మీద దేవునికి అంత ప్రేమ అంటే, దావీదు దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నటువంటి వ్యక్తి, దేవుని మందిరమును గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి, ప్రజల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఒకసారి సౌలు దావీదుకు ఒక గుహలో దొరికినప్పుడు, సౌలు ఒంటరిగా దొరికినప్పుడు దావీదు దగ్గర ఉన్నటువంటి సేవకులు అంటారు, ఇదిగో రాజుగారు, మరి సౌలు ఒంటరిగా దొరికాడు, సౌలు మనం చంపేద్దాం అంటారు. అప్పుడు దావీదు ఒక మాట అంటాడు, ఏమని తెలుసండి, దేవుడు అభిషేకించిన వాణిని మనము ముట్టకూడదు. దేవుడు అభిషేకించిన వాణిని మనం ముట్టకూడదు. దేవుడు అభిషేకించిన వారిని తిట్టకూడదు. దేవుడు అభిషేకించిన వారిని దూషించకూడదు కూడా మనం. అలాగే దేవుడు అభిషేకించిన వారిని దూషించడం కానీ, దేవుడు అభిషేకించిన వారిని కొట్టడం కానీ, చంపడం కానీ చేస్తే దానికి ఉన్నటువంటి పాతకం, మహాపాతకం దేవుడు క్షమించరా అనేది అని దావీదుకు తెలుసు. సౌలు ఒంటరిగా దొరికినా కానీ దావీదు నువ్వు ఒంటరిగా దొరకావు అనేటువంటి సత్యాన్ని తెలియజేయడానికి సౌలు దగ్గర ఉన్నటువంటి నీలబుడ్డిని, సౌలు దగ్గర ఉన్నటువంటి ఈటును తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. కానీ సౌలు దగ్గరికి వెళ్ళి చంపేటటువంటి అవకాశం ఉన్నా కానీ దావీదు సౌలును చంపలేదు. కారణం ఏంటంటే, దావీదుకి దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు తెలుసు. శత్రువును కూడా క్షమించగలిగినటువంటి మనస్సు గుణము నీలో ఉంటే అది దేవునికి ఇష్టమైనటువంటి మనసుని, సత్యాన్ని దావీదు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకే దావీదుకు దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసండి, అతడు పాపమ్మ చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును గాని, నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరము ఉన్నట్లు అతనికి నా కృపను దూరము చేయను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిక్షిస్తాడు, శిక్షకు గురి చేస్తాడు, దెబ్బలు కొడతాడు, కానీ ఏం చేస్తాడంటే అండి, నిన్ను దేవునికి దూరముగా పెట్టడు అని పరిశుద్ధ గ్రంథం. ఆయన కృప నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది, కానీ ఆ కృపను నీకు దూరము చేయను అనేటువంటి సత్యాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 19వ వచనం చదవండి ఒకసారి. 19వ వచనం, 11వ వచనం కూడా చదవండి. 18, 19. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని అన్నాడు. ఈ రోజున అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పుడు, కొద్దిగా బాగుపడుతున్నప్పుడు చూడండి, మొదటగా ఇల్లు లేదు, ఇల్లు వచ్చింది. ఉద్యోగం లేదు, ఉద్యోగం వచ్చింది. కారు లేదు, కారు వచ్చింది. అలాగే బళ్ళు లేవు, బళ్ళు వచ్చినాయి. అంతకుముందు మనకు డబ్బు లేదు, లక్షలు లేవు, ఇప్పుడు లక్షలు వచ్చినాయి. లక్షలు పోయి కోట్లు వచ్చినాయి. ఎంత డబ్బు, ఎంత అధికారము, ఎంత వాదా మానవునికి వచ్చినప్పుడు మానవుడు అనే మాట ఏంటో తెలుసండి, నాకంటే గొప్పడు ఎవడలేడండి, నాకంటే గొప్పడు ఎవడలేడు, నాకంటే గనుడు ఎవరు లేరు, నేనే ఇదంతా సంపాదించాను అనుకుంటాడు, గర్విస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, దావీదులో ఉన్నటువంటి దేవుడు చూసిన మనసు ఏంటో తెలిసింది, తన్ను తాను తగ్గించుకునేటువంటి మనసును దావీదు ఇక్కడ కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలాగున మనం చేసిన, నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని. 19వ వచనం, నా కుటుంబం ఏపాటిది, ఎంత హెచ్చుగా చేసినదంతా నీ దృష్టికి కొంచెమైనా, మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడునైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేం చెప్పుకుంటాను నాయనా, అంతా నువ్వు నాకు ఇచ్చేస్తావు, నాకు కొద్దివేమీ లేదు, నాకు లేమి లేదు. అందుకే దావీదు కీర్తన అంటాడు, నాకు లేమి కలుగదు అన్నాడు. లేమి కలగదంటే అర్థం ఏంటో తెలుసండి, అలా అడగడానికి కూడా నాకు అవసరమేం లేదు, ఇంకా అన్నీ ఇచ్చేస్తావు తండ్రి, నువ్వు అన్నీ నాకు దయచేస్తావు తండ్రి, నేను కోరుకోకముందు అన్నీ నువ్వు నాకు దయచేస్తావు కనుక నేను కోరుకుంటా కూడా ఏమీ కూడా లేదు. అందుకే దావీదు ఇక్కడ అంటున్నాడు, ప్రభువా యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును. 20 వచ్చి, యెహోవా నా ప్రభువా, నీ దాసునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నీ దాసుడునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. ఎలా ఎరిగి ఉన్నావు? నా గుణలక్షణాలు, నా మంచితనము, నా యొక్క క్రియలు, నా నడవడిక సమస్తము నీవు ఎరిగి ఉన్నావు. నాలో దోషమేమీ కూడా లేదని సత్యాన్ని నీవు తెలుసుకుని ఉన్నావు. కనుక నీవు నన్ను రాజుగా ఏర్పాటు చేసుకున్నావు. నువ్వు రాజుగా ఏర్పాటు చేసుకున్నావు కనుకనే నేను అడగవలసింది ఇంకేమీ లేదు ప్రభు. నాకు అన్నీ ఇచ్చావు, సమస్తం ఇచ్చావు. ఎక్కడో గొర్రెలు కాసుకునేటువంటి నన్ను, పొలాలలో తిరిగేటటువంటి నన్ను, ఎండనక వాననక తిరిగేటటువంటి నన్ను, పులుల మధ్యలో, సింహాల మధ్యలో, ఎలుగుబంట్ల మధ్యలో తిరిగేటటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో తిరిగేటటువంటి నన్ను చూడండి. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి దావీదును దేవుడు పిలిచి సమూయేలు చేత అభిషేకింప చేశాడంటే దావీదు హృదయాన్ని ఎంతగా దేవుడు చూస్తుంటాడు. దావీదు హృదయాన్ని దేవుడు ఎంతగా చూస్తుంటాడు. ఈ రోజున, ఈ రాత్రి మనం ప్రియదిన మన హృదయాలు కూడా దేవుడు చూసేలాగా మన జీవితాల్లో ఉండాలంటే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. అందుకే 21వ వచనం చూడండి. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘన కార్యము జరిగించి నీ దాసునగు నాకు దీనిని తెలియజేసేది. కాబట్టి దేవా యెహోవా, నువ్వు అత్యంతమైన ఘనత కలవాడవు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడు లేడని చెప్తున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దావీదుకున్నటువంటి మంచి మనసు, దావీదుకున్నటువంటి మంచి హృదయం ఏంటో తెలుసండి. శత్రువులను కూడా మిత్రులుగా చూసేటటువంటి మనసు, శత్రువు చేతికి దొరికినా కానీ చంపకుండా విడిచిపెట్టినటువంటి మనసు. ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదుకి అంత మంచి మనసు ఉంది కనుకనే, మంచి హృదయం ఉంది కనుకనే, మంచి తలంపులు ఉన్నాయి కనుకనే దేవుడు దావీదును రాజుగా కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ రాత్రి మనము కూడా మన హృదయాలను కూడా దేవుడు చూస్తున్నాడు, మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు, మన హృదయాలను, మన తలంపులు కూడా దేవుడు చూస్తున్నాడు. మంచి తలంపులు, మంచి ఆలోచనలు మనలో ఉన్నాయంటారా? లేకపోతే ఈ రాత్రి మనం ఏం చేయాలి? ప్రభువా, దావీదు నువ్వు కోరుకున్నట్టుగా అటువంటి లక్షణాలు, అటువంటి గుణాలు నాలో కూడా ఉండులాగున నీ కృప దయచే తండ్రి. దావీదులాగా నేను కూడా జీవిస్తూ అన్ని విషయాల్లో నీ సన్నిధానంలోనే మేము విచారణ చేస్తూ ఏది మంచి ఏది చెడ్డ అనేది ఆలోచన కూడా నీలో మేము చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నైనా నీ కృప చూపించిన మా జీవితాలన్నీ కూడా నీ పాదాల ముందు పెడుతున్నావు నైనా. మా జీవితాలను బట్టి నైనా దావీదులాగా మమ్మల్ని కూడా దీవించి, దావీదులాగా మమ్మల్ని కూడా నడిపించి, మా హృదయాలను కూడా పరిశుద్ధపరిచి, దావీదుకి ఇచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు మా మీద కూడా నీవు కుమ్మరించమని ఈ రాత్రికాల సమయం మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి 23వ మాట కూడా చదువుకోండి. 23వ వచనం. నీకు జనులొకటికే వారిని నీవు విమోచించినట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనుల బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లును, దేవుడు అయిన నీవు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశములో నుండి, వారి దేవతల వశములో నుండి నీవు విమోచించి, ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది? మరి యెహోవైన నీవు వారికి దేవుడువై ఉండి వారి నిత్యము నీకు ఇశ్రాయేలుల పేరు గల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి, కోరుకుంటివి, ఏర్పాటు చేసుకుంటివని దావీదు ఇశ్రాయేల్ సంతతిని గురించి కూడా ఇక్కడ తెలియజేస్తాడు. ఈ రాత్రికాల సమయం ప్రియమైన బిడ్డలారా, దావీదుకు వచ్చిన గొప్ప వరం ఏమిటంటే, రాజుగా అవడానికి అర్హత లేనప్పటికీ కూడా అర్హతను దయచేసి రాజుగా దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న దినము నుంచి కూడా దావీదు తన జీవిత కాలం అంతా కూడా చనిపోయేంత వరకు కూడా దేవుని మాట చెప్పిన నడిచాడు, కానీ దేవునికి వ్యతిరేకంగా ఏమీ కూడా నడవలేదు అనే సత్యాన్ని ఈ రాత్రికాల సమయం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దావీదు మొట్టమొదటిగా దేవుని మందిరం గురించి ఆలోచన చేశాడు, దేవుని బిడ్డల గురించి ఆలోచించాడు, శత్రువులకు క్షమించాలి కనుక క్షమించే గుణం కలిగి ఉండాలని ఆలోచన చేశాడు. మూడవ విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ దేవుని తన ప్రార్థన చేసుకుంటూ, విన్నపాలు చేసుకుంటూ, మంచి అయినా చెడ్డ అయినా యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా దావీదు దేవుని సమకూలను ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, శత్రువులు కూడా తన భోజనపు బల్ల దగ్గరికి పిలిపించి శత్రువులు కూడా భోజనం పెట్టినటువంటి గొప్ప విధేయత, వినయము, భక్తి కలిగినటువంటి వాడుగా దావీదును మనం చూస్తున్నాం. దావీదు గురించి చాలా విషయాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నాయి, కానీ అవన్నీ కూడా మనము చదువుకోవడానికి సమయం లేదు కనుక ఈ 2వ సమూయేలు గ్రంథము, 1 సమూయేలు గ్రంథము
అలాగే రాజులు 2వ గ్రంథము 1వ గ్రంథం కూడా చదివితే దావీదు గురించి చాలా విషయాలు మనకు జ్ఞాపకం పడతాయి కనుక అటు రీతికి ఈ గ్రంథాలు చదువుకోండి. దావీదుని గురించినటువంటి ప్రవచనాన్ని జ్ఞాపకం చేసుకోండి. యెషయా కుమారులలో 7 కూడా దేవునికి నచ్చని హృదయాలు వారిలో ఉన్నవి. ఒకే ఒకటైనటువంటి దావీదుకు హృదయంలో దేవునికి నచ్చినటువంటి లక్షణాలు ఉన్నాయి కనుక దావీదుని దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. మనల్ని కూడా అటు రీతిగానే ఎన్నుకుని తన బిడ్డలకు లోకముల నుంచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. లోకములో నుంచి మనల్ని వేరుపాటు చేశాడు. లోకములో నుంచి వేరుపాటు చేసి దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధానంలో ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు కనుక మనము కూడా దావీదులాగా వినయంతోను విధేయతోను దేవుని సన్నిధిలో నడుస్తూ నిందారహితులుగా ఉంటూ ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తీసుకుందామండి. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా ఇంతవరకునైనా కూడుకులో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా జీవితాలు, మా బ్రతుకులు నీవేనైనా ఇదిగోనైనా ప్రభు మన పనుపాట్లో మీరు తోడుకోండి. మమ్మల్ని ఆదరించినటువంటి గొప్ప దేవుడు ఈ సమయం ముందు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఎన్నికను లేనివాడు, ఎందుకు పనికిరంటి వాడు, పొలాల్లో ప్రభు తిరిగేవాడు, గొర్రెలను కాసుకునేటువంటి దావీదును ప్రభు రాజుగా మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. మీకు కావాల్సింది అందసందాలు కాదు నైనా, బలము నైనా లాభు కాదు తండ్రి. మనుషులు కోరుకునేవాడిని నేను కోరుకోనని దావీదు విషయంలో మీరు మాకు జ్ఞాపకం చేసి యెషయా కుమారులలో 7 ప్రభుని మీరు విసర్జించి 8వ వాడేటువంటి దావీదుని మీరు ఎన్నుకుని రాజుగా అభిషేకించారు. స్తోత్రాలు తండ్రి. నైనా దావీదు హృదయాన్ని మీరు చూస్తారు తండ్రి. దావీదు హృదయంలో మీరు కోరుకున్నటువంటి నేను ప్రభువా ఆజ్ఞలు నెరవేర్చేవాడుగా, మీరు కోరుకునేటువంటి ఆలోచనలు ప్రభు సఫలపరిచేవాడుగా, మీ ఉద్దేశాలను స్థిరపరిచి బలపరిచేవాడుగా, మీరేదైతే కోరుకుంటున్నారో అటువంటివన్నీ కూడా దావీదు కూడా ప్రభు తలంచుచు అనేక విషయాలలో ప్రభునైనా మీకునైనా ప్రభువ వినయము గలవాడుగా, విధేయత గలవాడుగా ఉండేటటువంటి మనస్సును దావీదులో మీరు చూసి నా హృదయానుసారుడైన దావీదు అని మీరు దావీదుకు బిరుదిచ్చారు. స్తోత్రాలనైనా ఈ రాత్రి మేము ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేము ఏపాటి వారమనైనా, మా బ్రతుకు ఏపాటిది, మా పరిస్థితులు ఏపాటివి, పాపములో పుట్టి పాపములో పెరిగినైనా నరకానికి వెళ్ళవలసినట్టు మమ్మల్ని కూడా ప్రభునైనా దావీదులాగా మీరే ఏర్పాటు చేసుకున్నారు. మీ సన్నిధానంలో సంఘబిడ్డగా, సొత్తైన ప్రజలుగా, రాజ్య వారసులుగా మీరు మమ్మల్ని ఉంచారు తండ్రి. మీ సిలువ రక్తంతో ప్రభుని బిడ్డల మమ్మల్ని కడిగి పవిత్రపరిచి ఇదిగో ప్రభు నీ సంఘంలో స్థిరపరిచిన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. దావీదు అంటున్నాడు, ప్రభువా ఎంతటి ఘనతకు యోగ్యుడిని కావడానికి నేనేం చేశానైనా, నేనేం అడగదా, ఇంకేం అడగాలి ప్రభువా, నాకు ఏ మాత్రము లేమీ లేదు, నువ్వు నాకుండగాని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మా జీవితాలలో కూడా ప్రభువా నీవు మమ్మల్ని చూసినప్పుడు మా హృదయాలు కూడా దావీదు హృదయమలేనైనా, దావీదు నా హృదయానుసారుడైన దావీదు అనేటువంటి మాట కూడా ప్రభు నీ బిడ్డలమైన మేము కూడా పొందుకోవడానికి, అటు రీతిగా మేము జీవించడానికి దావీదునైన ప్రభు శత్రువులను కూడా మిత్రులుగానే చూశాడు. శత్రువులను కూడా మిత్రులుగా చూసి తన భోజనపు బల్ల దగ్గరనైనా వారు భోజనం చేసేలాగా అనుమతిని ఇచ్చాడు తండ్రి. అంటే నైనా ప్రభు నీ ప్రేమను చూపించాడు, నీ వినయాన్ని చూపించాడు. ప్రభు దేవుని బిడ్డలు ఎలాగ జీవించాలో అటు రీతిగా దావీదు జీవించి నీకు రావాల్సినటువంటి ఘనతను మహిమను దావీదునైన ప్రభు రప్పించాడు. మా జీవితాల్లో కూడా మా పనులను బట్టి, మా మాటలను బట్టి, మా తలంపులు బట్టి, మా క్రియలను బట్టి ప్రభు నిన్ను ఎదుటివారు గణపరిచేలాగా మా జీవితాలు కూడా ఉండడానికినైనా నీ కృప చూపించండి. దావీదైతే ప్రభు నిన్ను మహిమపరిచేలాగానే జీవించాడు, నీ కొరకే జీవించాడు, నీకు ఘనత తెచ్చేలాగానే జీవించాడు తండ్రి. ఈ రాత్రి మేము కూడా ప్రభు నీ బిడ్డలుగా మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు కనుక మేము కూడా అట్టి రీతిగా ప్రభునైనా నీకు మహిమ తెచ్చేవారుగా, నీకు ఘనత తెచ్చేవారుగా, నిన్ను ఈ లోకములో ప్రభు ప్రకటించేవారుగా, ప్రకటిస్తూ ప్రభునైనా నీ నామములో మేము వర్ధిల్లడానికి, నీ నామములో మేము ఆశీర్వదింపబడ్డానికి మా జీవితాలను, మా నడవడికలను, మా మాటలను, మా తలంపులను కూడా ఇదిగో ప్రభునైనా నీకు ఇష్టమైన వాటిగా ప్రభు మేము మలుచుకుని మార్చుకుని ఈ లోకంలో జీవించడానికి, మీ ఆశీస్సులు పొందడానికి నీ కృప చూపించండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని అనారోగ్యం వారు మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అటు రీతిగానే పెద్దవారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా అరికాలు మొదలుకు నన్నెత్తి వరకు కూడా వారికి స్వస్థత ఆరోగ్యం దయచేయండి. చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ చిన్న బిడ్డల్లో ప్రభునైనా మీ కృపను అనుగ్రహించినైనా వారు పెరుగుతుండగా నైనా మనుషులు దయందును, దేవుని దయందును వారు వర్ధిల్లి
నేను ప్రభు ఆశీస్సులు పొందుకున్న కృప చూపించండి. యవనస్తులని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యవన ప్రాయముని కాడి మీద కృప చూపించండి. చదువుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని చదువులో మీరు తోడుగొండండి. అలాగే నేను ప్రభు వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి సకాలంలో వివాహం కావడానికి కృప చూపించండి. అటు రీతిగా ప్రభు ఉద్యోగులు లేని బిడ్డలకు ఉద్యోగము, వ్యాపారం లేని బిడ్డలకు వ్యాపారము, చేతి పని లేని వారికి చేతి పని దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభు ఎవరైతే రక్షణ లేకుండా ఇంకా ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నారో, రక్షణ పొందిన వారికి పరలోక రాజ్యము, రక్షణ పొందిన వారికి నరలోకం అని చెప్పి నరకమని చెప్పినటువంటి దేవా, వారు నరకంలోకి వెళ్ళడానికి నీకు ఇష్టం లేదు కనుకనే నువ్వు రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా ఆలస్యం చేస్తున్నావు తండ్రి. నైనా ఇంకా మారతారేమో అయినా కానీ నువ్వు త్వరగా వచ్చేవాడు తండ్రి. నీ వచ్చే సమయానికి అందరూ కూడా మోకాళ్ళ మీద ప్రభువా నిన్ను మోకరించి నిన్ను ప్రార్థన చేసేవారుగా ఉంటారని మీ వాక్యమే తెలియజేస్తుంది. కనుక రక్షణ పొందిన వారు రక్షణ పొందడానికి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా వారి కొరకు మేము వేడుకుంటున్నాం తండ్రి. నేను వారికి మారు మనసు దయచేయండి. వారి హృదయాలలో వారి తలంపులలో మార్పును దయచేయండి ప్రభువా. ఇదిగోనైనా మంచి మార్గము, శ్రేష్టమైన మార్గము, సత్యమైన మార్గము, నిత్యమైన మార్గము, నిత్య జీవమునిచ్చే మార్గము యేసయ్య మార్గమని తెలుసుకోవడానికి నైనా కృప చూపించండి. ఇది నేను ప్రభువా ఈ మార్గమే కానీ ప్రభు నేను ఇది మతము కాదు అని వారు గుర్తించడానికి నైనా కృప చూపించండి. ఇదిగో నేను ప్రభువా మతం మార్చుకోకర్లేదు, కులం మార్చుకోని అవసరం లేదు. నీ సన్నిధానంలోకి వస్తే పేర్లు కూడా మార్చుకోని అవసరం లేదు. నైనా నీవే మారుస్తావు తండ్రి. పాపపు జీవితాన్ని మార్చి ఇదిగో ప్రభు నేను శ్రేష్టమైన జీవితాన్ని, పరలోక రాజ్యానికి వెళ్ళే జీవితాన్ని, పాపము నుండి నరకంలోకి వెళ్ళవలసిన వారిని ప్రభునైనా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి నైనా నీవు నన్ను ఎదురు చూస్తూ మా కొరకు, అందరి కొరకు, లోకమంతటి కొరకు సిలువ మీద రక్తము కాల్చిన యేసయ్య తండ్రి. ఆ రక్తంను బట్టి వారిని కూడా కడిగి పవిత్రపరిచి నీ సొత్తైన ప్రజలుగా, రాజ్య వారసులుగా ఇదిగో ప్రభు నిత్య జీవం ఇచ్చే మార్గంలో ప్రభు వారు కూడా నడవడానికినైనా నీ కృప చూపించుదురుగా. కానీ ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినాన్ని ఇట్టి రీతికి మేము కూడా మరలా కూడుకుని నిన్ను స్తుతించడానికి నీ కృప చూపించండి. రానటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎందుకైతే రాలేకపోతున్నారు, ఏ కారణం చేత రాలేకపోతున్నారు, రేపటి దినం మరొకసారి ఆ వారు కూడా వచ్చి నేను స్తుతించడానికి, గణపరచని కృప చూపించమని ఈ సమయం ముందు నీ బిడ్డల ఇంటికి వెళ్ళుచుండగా నీ సన్నిధాన పాస్తులతో నింపండి. వారి గృహాలలో ప్రభునైనా ఇవి మీ కృపను అనుగ్రహించండి. మీ దక్షిణాస్తం చాచండి, గాయపడిన హస్తం చాచండి. వారి గృహాలలో మీ ఆత్మను ఉంచండి. ఇదిగో ప్రభువా వారు నివసిస్తున్న ప్రతి ప్రాంతంలో కూడా ప్రభువా మీ కృపను గురించి యోబు చుట్టూ మీరు కంచి వేశారు. అటు రీతిగా ప్రభు నీ బిడ్డల చుట్టూ మీ కంచి వేసి కాపుదలు అనుగ్రహించి సాతాను శక్తుల నుంచి, అంధకార శక్తుల నుంచి, దురాత్మ శక్తుల నుంచి విడుదల కలిగించమని ఈ రాత్రి ప్రభునైనా నీ బిడ్డల కొరకు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమయు, కుమారుడని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నిడగుండును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రవేశ రక్తమే ఇచ్చేం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.